రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ను ఆపేందుకు అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాదాపు 3 ఏళ్లుగా సాగుతున్నటువంటి యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం. 2 దేశాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి శాంతి నెలకొల్పే లక్ష్యంతో అధ్యక్షుడు ట్రంప్ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రష్యా ఉన్నతాధికారులతో రేపు సౌదీ అరేబియాలో అమెరికా ఉన్నతాధికారులు భేటీ కానున్నట్లు తెలుస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ట్రంప్ ఇప్పటికే దాదాపు 90 నిమిషాలు ఫోన్లో మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కీలక భేటీ కోసం అమెరికా సలహాదారు మైక్ వాల్జ్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సౌదీ అరేబియాకు వెళ్లినట్లు తెలుస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు పలకాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ ఇప్పటికీ మద్దతు ప్రకటించారు. ఈ భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హాజరవుతారా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. రేపు జరిగే భేటీలో ఉక్రెయిన్ కూడా భాగస్వామ్యం చేస్తే బాగుండేదని జెలెన్స్కీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అమెరికా సహాయం లేకుండా రష్యాను ఎదుర్కొనే శక్తి తమకు లేదన్నారు.